ఓవరాల్ గా రీజన్ వైజ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో సత్యాన్ని ప్రతిపక్షం బలంగా ఉంటే స్టేట్ మంచిదని అనుకుంటున్నాను. శ్రీకాకుళంలో 10కి గాను టీడీపీ 8, బీజేపీ 1, వైసీపీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. విజయనగరంలో 9 స్థానాలకు గాను టీడీపీ 7, జనసేన 1, వైసీపీ 1. విశాఖలో 15కు గాను టీడీపీ 8, జనసేన 4, బీజేపీ 1, వైసీపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. తూర్పుగోదావరిలో 19కి గాను టీడీపీ 13, జనసేన 5, వైసీపీ 1. పశ్చిమ గోదావరిలో 15కు గాను టీడీపీ 8, జనసేన 5, వైసీపీ 2 స్థానాల్లోనూ. కృష్ణలో 16కు గాను టీడీపీ 13, జనసేన 1, బీజేపీ 2 స్థానాల్లోనూ. గుంటూరులో 17కు గాను టీడీపీ 16, జనసేన 1. క్లీన్ స్వీప్ గుంటూరులో. కృష్ణా గుంటూరు జిల్లాల్లో అసలు వైసీపీ ఇంతవరకు ఖాతానే తెరవలేదు, లీడ్స్లో సైతం. ఇది ప్రజెంట్ ఉన్న లీడ్స్ ఇంపాక్ట్. సో రవి గారు రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు. రవి గారు చూస్తుంటే కొద్దిగా టఫ్ సిచ్యువేషన్. మీరు ఇంతకుముందు వరకు ఓటమిని అంగీకరించారు అన్నారు రవిచంద్రారెడ్డి గారు. సార్, ఓటమి దిశగా ఏదైతే గణాంకాలు ఉన్నాయో ఉన్నాయి, కానీ రౌండ్లు ఎన్ని అయ్యాయి అనేది మాత్రం ప్రధానం. రౌండ్లు రఫ్లీ ఒక 5 7 to 8 రౌండ్స్ ఇప్పటికే కంప్లీట్ అయినట్టుగా మనకి వస్తున్న ఇన్ఫర్మేషన్. రవిచంద్రారెడ్డి గారు మీరే అప్డేట్లు కలిగి ఉన్నారు, నేను మీ దగ్గర కూర్చొని ఉన్నా. టోటల్ రౌండ్లు ఎన్ని ఇప్పటి వరకు అయిన రౌండ్ 7 to 8 రౌండ్స్ ఆన్ యావరేజ్. ఒక చోట 5, ఒక చోట 6, మరో చోట 7. మురళి అయిన రౌండ్ లో 5 నుంచి 6 లేదా 7 టోటల్ రౌండ్లు ఎన్ని సార్ మురళి గారు? సార్ మురళి గారు ఒక్క నిమిషం అమ్మాటనండి, నాకే ఉత్సాహం ఇప్పటికల్లా ఆశ మీద ఉన్నారు, అది నేను అంటుంది. ఎట్లా ఐసీయూలోకి పోయంగానే ప్రాణం పోయినట్టు అనుకోవద్దు. ఐసీయూలో నుంచి బయట వచ్చిన బ్రెయిన్ డెడ్ అయిపోయింది అక్కడ, అది బయట వచ్చే అవకాశం లేదు, ప్యారలైజ్ అయిపోయింది. మురళి, ఇప్పుడు నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ వాట్ ఈస్ ది టోటల్ నంబర్? ఎన్డీఏ 299. తెలుగుదేశం ఎన్ని నంబర్ దాంట్లో? తెలుగుదేశం 2093 ఎన్డీఏ 15. ఈ 15 చాలా ఇంపార్టెంట్ ఎన్డీఏకి. 272 ప్రస్తుతానికి వస్తున్న నెంబర్స్ బట్టి చూస్తే 100% కోalition గవర్నమెంట్ ఫామ్ చేయాలి. దాంట్లో 15 నెంబర్ తప్పకుండా తెలుగుదేశం ఇంపార్టెంట్. ఈ సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఢిల్లీలో మాత్రం ఏదో రకంగా సాధించడానికి, గట్టిగా పట్టుకోవడానికి, ప్రత్యేక హోదా అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే విషయాన్ని సెటిల్ చేసుకోవడానికి, వైజాగ్ రైల్వే జోన్ అనే విషయాన్ని క్లియర్ చేసుకోవడానికి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారా? మినిస్ట్రీస్ ఎక్కువ రావడానికి, ఫండ్స్ ఎక్కువ రావడానికి దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి.